హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత అండి. ఈరోజు నేను ఒక పాత వీడియోకి వాయిస్ ఇస్తున్నాను. చాలా రోజులు అవుతుంది లెంతీ వీడియో అప్లోడ్ చేయక. కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి, వాయిస్ ఎందుకు ఇలా ఉంది అనుకోకండి. వైరల్ ఫీవర్ వచ్చిందన్నమాట. 4-5 డేస్గా ఇలాగనే ఉంది, అస్సలు మాట్లాడలేకపోతున్నా. నేను నా ఫ్రెండ్ ఒక ప్లేస్కి అయితే వెళ్ళామండి. దీని పేరు వచ్చేసి ప్లాంట్స్ ప్యారడైస్ అనేసి. ఇక్కడైతే లేని చెట్లు అయితే లేదు. ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు పెట్టినారు వీళ్ళు. అంత పెద్ద ఫామ్ ఇది. నేను ఇప్పటి వరకు చూడలేదండి ఇలాంటిది. ఇంత పెద్ద ఫామ్, ఎన్ని చెట్లు పెట్టిండేది నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇక్కడ నేను చూపిస్తున్నది బయట చెట్లు, అంటే జమీన్లో, తోటల్లో బయట వేసుకునే అట్లాంటివి. మొత్తానికైతే ఎంత బాగా మెయింటైన్ చేస్తారంటే అంత బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారో తెలియదండి. ఇలాంటి చెట్టు లేదు అనే మాటే రాదన్నమాట, అలా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఇదంతా అవుట్డోర్ ప్లాంట్స్ అంట. నేను చూపిస్తున్నాను, బయట అంతా అవుట్డోర్. చింత ఉంది, టెంకాయ చెట్లు ఉన్నాయి, జామ ఉంది, ఆ తర్వాత పనస ఉంది, రకరకాలు ఉన్నాయండి. ఇదంతా బయట పెట్టేటివి అంట. బయట పెట్టే చెట్లే ఇవన్నీ. చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ 25 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 5,000, 10,000, 50,000 వరకు ఏమో ఉన్నాయి చెట్లు ఇక్కడ. అలా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. అలోవెరా అయితే అండి నేను 2 రకాలు చూసింటాను అంతే. నేను నా లైఫ్లో ఒక రెండు చూసింటాను అంతే. వీళ్ళైతే మొత్తానికి 7-8 రకాలు పెట్టారండి అలోవెరా. నేను ఇప్పటివరకు చూడలే. అన్ని రకాల అలోవెరా ఇక్కడ పెట్టారు. ఇంకా చామంతి పువ్వుల్లో ఎన్ని రకాల కలర్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల కలర్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చామంతి పూలు రకరకాలు ఉన్నాయి కలర్స్. ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతాయండి. చూడండి, మీరు ఇప్పుడు చూపిస్తున్నదంతా ఇదంతా చామంతినే. ఇంకా ఇదంతా ఇండోర్ ప్లాంట్స్, ఇంటి లోపల పెట్టేటివి. మనీ ప్లాంట్స్ అంతే అండి. మనీ ప్లాంట్స్లో ఒక 4 రకాలు ఉంది ఇక్కడ. ఒక 4-5 రకాలు ఉంది. ఇదే అండి అలోవెరా. చూడండి, ఇక్కడి నుంచి మొత్తం అలోవెరా పెట్టారు వీళ్ళ దగ్గర. ఇంకోటి ఏమిటంటే, మనం ఈ చెట్లు కొనుక్కుంటాం కదా, అది ఎక్కడ ఎత్తుకుని పోయి పెట్టుకోవాలా, డబ్బులు దొరకదు, ఎరువులు దొరకదు అనుకునే ఏది లేదు. వీళ్ళే అదంతా పెట్టుకుని ఉన్నారు. ఇక్కడే అమ్ముతారు ఆ ఎరువులు, ఫర్టిలైజర్స్, ఆ ప్లాంట్స్ పెట్టుకునేటివి, ప్లాస్టిక్ టబ్స్ కావచ్చు, బయట పెట్టుకునేటివి కానీ అన్నీ వీళ్ళ దగ్గరే దొరుకుతాయి. ఇక్కడ చూడండి అలోవెరా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా అలోవెరా, ఇది కూడా అలోవెరా. డాట్ ఉంది కదండి, ఇది కూడా అలోవెరానే. చూస్తున్నారు కదా, ఇదంతా అలోవెరానే. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు పెట్టారు వీళ్ళు. మొత్తానికి ఫుల్. నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదన్నమాట ఇలాంటిది. ఇక్కడ చూపిస్తుంది, మళ్ళీ నేను రిటర్న్ తీసుకుని వచ్చి చూపిస్తుంది. ఇది కూడా అలోవెరానే. ఇక్కడ బయట పెట్టేటివి
ఇది వచ్చేసి మనీ ప్లాంట్స్లోనే రకరకాలుగా ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఇవి బయట పెట్టారు వీళ్ళు, బయట అయితే ఇక్కడ పెట్టుకునేసినారు వాళ్ళు. నేను చెప్పాను కదా వీళ్ళ దగ్గర ఎంత దొరుకుతుంది అనేసి. మనం చెట్టు కొనుక్కుంటే ఆ చెట్టుకు అయ్యేంతది అంతా కూడా ఇక్కడే దొరుకుతుంది. ఫర్టిలైజర్ కావచ్చు, ఆ చెట్టు పెట్టుకునే టబ్బు కావచ్చు, ఏదైనా కానీ వీళ్ళ దగ్గరే దొరుకుతుంది అని చెప్పినాను కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టేసినారు అంతా వీళ్ళు. సిమెంట్లో దొరుకుతుంది, రాయితో చేసిండేటివి కూడా దొరుకుతుంది, మళ్ళీ ప్లాస్టిక్లో కూడా దొరుకుతుంది. గ్రాస్ నా వెనకాల ఉండేదంతా గ్రాస్ అండి, కసువు మొక్కలు కూడా వీళ్ళకి దొరికినాయి. అది ఎక్కడి నుంచి తెచ్చి పెట్టినారో పెట్టేసినారు వీళ్ళు. ఇంకా ఇక్కడ కనిపించేదంతా ఫర్టిలైజర్స్. ఇదంతా బయట ప్లాంట్స్ అండి. జమీన్లో వేసుకునే వాళ్ళకి మస్తుగా దొరుకుతుంది ఇక్కడ. జమీన్లో అయితే పెట్టుకునే వాళ్ళకైతే బాగా దొరుకుతుంది. చూసుకోవచ్చు, ఇక్కడ ఎన్ని కావాలో అన్ని దొరుకుతుంది. మొత్తానికి జమీన్లో వేసుకునే వాళ్ళకి కూడా ఏ చెట్టు కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నవంతా ఇండోర్ ప్లాంట్సే, లోపల పెట్టేటివే చెట్లు. అక్కడ రైట్ సైడ్లో అయితే బాల్కనీలో తగిలేసేటివి ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి పూలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను ఇప్పటి వరకు చూడలేదు ఇలాంటి ఫాము, ఎక్కడ చూడలేదు ఇంత పెద్ద ఫాము. చూడండి ఎన్ని పూలు ఉన్నాయంటే అన్ని పూలు ఉన్నాయి. ఇది కూడా చామంతిలోనే, వైట్ పింక్. ఇది కూడా చామంతి పూలే, ఇంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇంక ఇవి చిన్న చెట్లు వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్, అంటే ఇంటి లోపల పెట్టేటివే. ఇంకా ఎక్కడైతే గ్రాస్ పెంచారు వాళ్ళు, బయట పెట్టుకునే లాంటిది గ్రాస్ టైప్ ఆఫ్ ఇది. ఇంకా ఇదంతా అవుట్డోర్ ప్లాంట్సే, బయట పెట్టేటివి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. బయట రోజుల్లో కూడా అంతే అండి. రోజా పూలు ఎన్ని చెట్లు ఉన్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్లు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇవంతా గార్డెన్లో పెంచుకునేటవి. పొలాలు ఉండేవాళ్ళు, జమీన్లు ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చేసి ఏం చెట్లు కావాలన్నా తీసుకుని పోవచ్చు. అప్పుడే చెప్పినాను కదా, జామ, చింత చెట్లు దొరుకుతాయి, పనస దొరుకుతుంది, అలా ఫ్రూట్ చెట్లు ఎక్కువ దొరుకుతాయి. బయట ఉన్నాయి అవన్నీ. బయట ఫుల్ అంతా చెట్లంతా ఫ్రూట్స్, కాయలు, పండ్లు అలాంటివి పెట్టారు బయట. అవి దొరుకుతాయి. చూడండి దిల్ మార్కులు ఎంత బాగా చేస్తారు వాళ్ళు, ఎలా పెంచారు. బయట అయితే ఇలా ఉందండి, చూడండి ఎంత బాగుంది. చాలా అందంగా ఉంది. మీరు బెంగళూరులో నియర్లో ఉన్న వాళ్ళైతే, బెంగళూరులో ఉన్నట్టు వాళ్ళైతే ఇక్కడ చెప్పాను కదా అడ్రస్, కన్నూరులో దొరుకుతుంది ఇది. మీకు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఈ వీడియో అయితే ఇంతే గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.